మా ఛానల్కి కనుక కొత్త వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కన ఉన్న గంటను మాత్రం కొట్టడం మర్చిపో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోతున్న కర్రీ చికెన్ కర్రీ. దానికి ముందుగా ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కాదు, పెద్దగా కాదు, మీడియం సైజులో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగంగానే కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాతకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలన్నీ వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గనియాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసేసుకోవాలి. అల్లం బాగా కలిసేటట్టు అటు ఇటు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు, మరి ఎక్కువ పసుపు వేసుకోకండి, పసుపు వాసన వచ్చి తిననుగానే తినరు. మళ్ళా అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్ది చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా బాగా కలిపేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలపాలి. మళ్ళీ కొద్దిసేపు అవి మూత పెట్టాలి. కొద్దిసేపటి తర్వాతకి తీసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇందులో తగినంత కారం, అలాగే తగినంత ఉప్పు గన వేసేసుకోవాలి. అంతా చక్కగా మళ్ళా కలిపేసుకోవాలి మొత్తం. ఎసరు వేసుకోవాలి. ఎసరు అంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసేసుకోకండి. మంచిగా అటు ఇటు కలిపేసుకోవాలి. పెట్టేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత తీసి అంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. లాస్ట్ మసాలా వేసేసుకొని అంత బాగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు 5 minutes ఆగి తీసేయాలి. తీసి అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకేముంది, గ్యాస్ బంద్ చేసి